హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బ్రహ్మ గైడెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే యూపీఐ పేమెంట్స్ అంటే మనం చాలా వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ కాకుండా యూపీఐ పేమెంట్స్ అనేటివి చాలా ఎక్కువగా చేస్తున్నాము. ఎందుకంటే బ్యాంకింగ్ యొక్క సర్వీసెస్ మన బ్యాంకుకి వెళ్లకుండానే చాలా సులువుగా, త్వరగా కావడానికి మనకు యూపీఐ పేమెంట్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ యొక్క నేపథ్యంలో సైబర్ ఫ్రాడ్స్, నేరగాళ్ళు ఇక యూపీఐ ఫ్రాడ్స్ అనేటివి ఏ సందర్భాల్లో మనకు జరుగుతుంది, మనం ఎలాంటి సందర్భంలో ఇక యూపీఐ ఫ్రాడ్కు గురవుతాము. చాలామంది ఎక్కువ ఏదైతే ఇక పాపులారిటీ అవుతుందో ఆ యొక్క కోణంలోనే మనకి ఫ్రాడ్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మీకు ఈ యొక్క యూపీఐ ఫ్రాడ్స్ అనేటివి ఏ విధంగా జరుగుతాయి, మనం ఎలా వాటి నుంచి మనం ప్రొటెక్ట్ కావాలి అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే చివరికి అయితే చూడండి. నియర్లీ మనకు ఒక 6 పాయింట్లు యూపీఐ ఫ్రాడ్స్ గురించి మనకు అవేర్నెస్ సంబంధించి ఈ 6 పాయింట్లు చాలా చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు లైఫ్లో యూపీఐ ఫ్రాడ్స్కు గురిగారు చాలా ప్రొటెక్ట్గా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. యూపీఐ ఫ్రాడ్స్లో మొట్టమొదటిది ఆన్లైన్ పర్చేస్, ఓఎల్ఎక్స్, అలాగే మార్కెట్ ప్లేస్ ట్రాన్సాక్షన్స్. అంటే ఏదైనా ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ మనం సేల్ పెట్టినప్పుడు ఎవరైతే ఫ్రాడస్టర్ అంటే మోసానికి పాల్పడడానికి రెడీగా ఉంటాడో అలాంటి పర్సన్ మనకి ఒక బయ్యర్గా నటిస్తాడు. అంటే మన ప్రోడక్ట్ని కొనడానికి ఒక బయ్యర్గా నటించడానికి మనకి ఏం చేస్తాడంటే, మీకు ఒక 100 రూపీస్ అమౌంట్ అయితే పే చేస్తున్నాను, పర్సన్ మీరా కాదా సెల్లర్ కన్ఫర్మ్ చేసి మాకు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి అనేది అయితే మనకు ఒక యూపీఐ రిక్వెస్ట్ అయితే పంపడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మన ప్రోడక్ట్ సేల్ అవుతుంది కదా అని చెప్పేసి మనం టెన్షన్లో వెంటనే ఆ యొక్క రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడు వెంటనే మన యొక్క అకౌంట్లో డబ్బులు మొత్తం అయితే ఖాళీ వెళ్తుంది. సో పొరపాటున కూడా ఈ ఆన్లైన్ సేల్స్ ఎవరైనా చేసేవాళ్ళు మీకు యూపీఐ యాక్సెప్ట్ రిక్వెస్ట్ పంపుతున్నాము, యాక్సెప్ట్ చేయండి అంటే పొరపాటున కూడా ఆ యొక్క రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేయొద్దు. సెకండ్ వన్, రాంగ్ ట్రాన్సాక్షన్స్. అంటే యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు మీకు రాంగ్ అకౌంట్కి అయితే మీకు ట్రాన్స్ఫర్ చేశాము, మీకు ఒక రిక్వెస్ట్ పంపిస్తామండి, యాక్సెప్ట్ చేసేయండి, మా అమౌంట్ మాకు రిటర్న్ వస్తుంది అంటే మనం వెరిఫై చేసుకోకుండా, అంటే వాళ్ళ అమౌంట్ మనకు వచ్చిందా లేదా కూడా మనకు టైం ఇవ్వకుండా వెంటనే యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ప్రెజర్ అయితే చేస్తారు. మనం వాళ్ళ మీద ఏదైనా ఒక సింపతితో మనం వెంటనే యాక్సెప్ట్ చేసినప్పుడు మన యొక్క అకౌంట్ డబ్బులు అయితే మనకి ఎదుటి వాళ్ళకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది సెకండ్ ఫ్రాడ్. థర్డ్ వచ్చేసి ఫేక్ కస్టమర్ కేర్. అంటే ఆన్లైన్ షాపింగ్ మనం చాలా వరకు అయితే చేస్తూ ఉంటాము. ఏదైనా ప్రోడక్ట్ నచ్చనప్పుడు మనం క్యాన్సిల్ రిక్వెస్ట్ పెడతా ఉంటాము. క్యాన్సిల్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు మీ అకౌంట్ అనేది పెండింగ్లో ఉంది, మీకు క్యాన్సిల్ రిక్వెస్ట్ రిఫండ్ కావాలి అంటే మనీ మీరు ఒక రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి, మేము పంపిస్తాము లింక్ అనే విషయం అయితే మనం చెప్పడం జరుగుతుంది. మన అకౌంట్ సంబంధించి మనం వాళ్ళకు యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ యొక్క రిక్వెస్ట్ మన అకౌంట్లో అమౌంట్ అయితే వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఫేక్ కస్టమర్ కేర్ లాగా మనకు కాల్ చేసినప్పుడు కూడా మనం ఎలాంటి రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేయొద్దు. తర్వాత ఫోర్త్ వన్, జాబ్ అండ్ టాస్క్ యాప్స్. ఏదైనా మీకు జాబ్ ఆఫర్ ఇస్తున్నాము, లేకపోతే టాస్క్ వర్క్, చాలా వరకు అయితే రివ్యూ టాస్క్ వర్క్ అనేది చాలా జరుగుతున్నాయి. ఆ పర్సన్ మీరా కాదా అనేది కన్ఫర్మ్ చేయడానికి మీకు ఒక 100 రూపీస్ 50 రూపీస్ అయితే సెండ్ చేస్తున్నాము, ఇది యాక్సెప్ట్ చేసి కన్ఫర్మ్ చేయండి అనే విషయం అయితే మనకు పంపడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో కూడా మనం వెంటనే ఆలోచించకుండా ఏవైనా పేమెంట్ రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మన అకౌంట్లో డబ్బులు అయితే లాస్ కావడం జరుగుతుంది. తర్వాత ఫిఫ్త్, కొరియర్ అండ్ పార్సల్ ఫ్రాడ్. ఇవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మనకు ఏదైనా కానీ కొరియర్ పర్సన్స్ మనకు డైరెక్ట్గా ఎప్పుడు ఏ రిక్వెస్ట్ కూడా పంపరు, కానీ కొన్ని సందర్భాల్లో ఫ్రాడస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మేము ఈ కొరియర్ కంపెనీ నుంచి చేస్తున్నాము, మీ యొక్క ఆర్డర్ని రిఫండ్ చేయడానికి రిఫండ్ ఇనిషియేషన్ చేయడానికి మీ యొక్క యూపీఐ రిక్వెస్ట్ కన్ఫర్మ్ చేయండి అని చెప్పేసి మనకు రిక్వెస్ట్ అయితే పంపుతారు. అలాంటి సందర్భంలో కూడా మనము ఆ యొక్క రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడు మన యొక్క అకౌంట్లోని మనీ అయితే లాస్ అవుతుంది. సో కొరియర్ కంపెనీస్ ఎవరు కూడా మనకి రిఫండ్ అనేది రిక్వెస్ట్ అనేది ఎవరు పంపరు.
డైరెక్ట్గా అయితే బ్యాంక్ అకౌంట్కి మనకు క్రెడిట్ అవుతుంది. తర్వాత బ్యాంక్ కేవైసీ వెరిఫికేషన్. ఇప్పుడు మనము క్యాన్సిల్ ఏదైనా చేసినప్పుడు ఆర్డర్స్ మనకు అమౌంట్ రిఫండ్ పర్పస్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో బ్యాంక్ నుంచి మేము కాల్ చేస్తున్నాము, మీ యొక్క అకౌంట్ అంటే వెరిఫై చేయండి, లేకపోతే కేవైసీ చేయాలి, చేస్తేనే మీ యొక్క ఈ అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది, కన్ఫర్మ్ చేయండి అని చెప్పేసి ఓటీపీస్ కానీ ఏమైనా పిన్ నెంబర్స్ ఏవైనా మనం అడిగినప్పుడు మనం పొరపాటున కూడా వాళ్ళకి షేర్ చేయొద్దు. అలాంటి కేవైసీ రిక్వెస్ట్ పంపిస్తున్నాము, యాక్సెప్ట్ చేయండి అని అడిగినప్పుడు కూడా మనం ఆ యొక్క రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేయొద్దు. ఇలాంటి సందర్భంలో కూడా మనకి అమౌంట్ అయితే లాస్ కావడం జరుగుతుంది. ఇలాంటి కేవైసీ ఏవైనా బ్యాంక్ సంబంధించిన రిలేటెడ్ ఎవరు కూడా మనకు మొబైల్లో కాల్ చేసి ఇలాంటి యాక్టివిటీస్ చేయరు, బ్యాంకింగ్ యాక్టివిటీస్. కాబట్టి ఇలాంటివి కూడా ఫ్రాడ్గా గుర్తించాలి. ఇకపోతే క్యూఆర్ కోడ్, ఇది ఆల్రెడీ మన వీడియోలో చాలా వరకు అయితే చెప్పామండి. క్యూఆర్ కోడ్ అనేది ఓన్లీ పేమెంట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది అందరూ కూడా చాలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ క్యూఆర్ కోడ్ విషయంలో ఎక్కువగా ఫ్రాడ్ జరుగుతున్నాయి. తెలియని వాళ్ళు మీకు మనీ రిసీవ్ అవుతుంది, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఓకే చేసి పిన్ అనేది ఎంటర్ చేయండి, మీకు అమౌంట్ రిసీవ్ అవుతుందని చెప్పేసి ఈ ఫ్రాడస్టర్ చెప్పడంతో చాలామంది క్యూఆర్ కోడ్ అనేది మనీ రిసీవ్ అవుతుంది జస్ట్ స్కాన్ చేస్తే వెంటనే మన యొక్క మనీ అయితే ఎదుటి వాళ్ళకి పే అవుతుంది. క్యూఆర్ కోడ్ అనేది ఓన్లీ మనీ పేమెంట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, రిసీవ్ చేసుకోవడానికి ఎటువంటి పరిస్థితులు ఉపయోగపడదు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఈ 6 పాయింట్స్ మీరు జాగ్రత్తగా తెలుసుకొని కేర్గా ఉన్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు యొక్క యూపీఐ ఫ్రాడ్స్లో ఇరుక్కోరు, అలాగే మనీ కూడా లాస్ కావడానికి అవకాశం ఉండదు. ఇది ఫ్రెండ్స్ మన యొక్క వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చాలా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది, ఈ విషయాలు అందరికీ తెలుస్తాయి. చాలా వరకు కూడా మనీ లాస్ కాకుండా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉంటారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు చాలా సపోర్టెడ్గా ఉంటుంది, మరి నేను వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.